అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. మనం చేసే మిస్టేక్స్ ఖచ్చితంగా, అది కూడా తెలియకుండా చేసే మిస్టేక్స్ అయినా తెలిసి చేసే మిస్టేక్స్ అయినా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంటుంది. అదే వాస్తు శాస్త్రం. మరి ఈ వాస్తు శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు అండ్ ఇంకొంతమంది అయితే నమ్మకుండా వెళ్ళిపోతారు. అదే మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఈ వాస్తు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మరి దానికి తగ్గట్టు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా వాస్తు నిపుణులు మరి కల్లం ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే చాణక్య గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, వాస్తు మరి జాతకం కంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా మన మీద? తప్పకుండా చాణక్య గారు. ఇక్కడ జాతకం అన్నది ఏంటి అంటే మనం పుట్టిన తర్వాత వచ్చేది జాతకం, అలా డౌటే లేదు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ పుట్టకముందు మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు కానీ లేకుండా మన పూర్వీకులు కానీ ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో, దిశ గల్ల ఇంట్లో ఉంటున్నారా, దిశ లేనటువంటి ఇంట్లో ఉంటున్నారా, అందులో జరుగుతున్న ప్రక్రియలో మనం పుడతాం. దానివల్లనే గొప్పది అంటే ఆస్ట్రాలజీ మిగతా వాటికంటే గొప్పది వాస్తు అని చెప్పవచ్చు. ఓకే. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు అందరూ జాతకాలను ఎక్కువ నమ్ముతున్నారు కానీ వాస్తుశాస్త్రాన్ని అంత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోవడానికి గల రీజన్స్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే ఏంటంటే ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు యాక్చువల్గా వాస్తు చూపించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే సంబంధించినటువంటి కన్సల్టెంట్ పిలవాలి, లేకపోతే అందులో మంచోళ్ళు ఎవరు ఇవ్వాలి. ఎందుకంటే 4 రకాల నుంచి 5 రకాల వాస్తు నిపుణులు ఇలా మార్కెట్లో అవైలబుల్. కొంత ఏంటంటే 16 నెంబర్లు అంటే 16 పవర్ కలర్స్ అని ఇంకోటి అన్నది వస్తున్నది. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు టెక్నికల్గా కానీ సైన్స్ పరంగా కానీ మంచి వాళ్ళు అనేది తెలియడం కొద్దిగా కష్టతరం అయిపోయింది. అందువల్ల ఈజియెస్ట్ వే ఏంటంటే స్పెషల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అంతకుముందు కూడా మన గ్రామాలల్లో ఒక బ్రాహ్మణులు ఇది వాళ్ళందరికీ మన ఇంటి ముహూర్తాలు కానీ లేకపోతే ఇంకోటి కూడా అది ఈజీ అవుతుంది. కాబట్టి అందుకు అవేర్నెస్ ముందుకెళ్ళి కూడా వాటి మీద ఎక్కువ ఉన్నది, వాస్తు మీద చాలా తక్కువ ఉన్నది. ఓకే సార్, మనము తెలియకుండా చేసే మిస్టేక్స్ మన జీవితం మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుందా వాస్తుపరంగా? అసలు తెలియకుండా జయించేదే వాస్తు అని చెప్తాను మీకు. ఓకే. యాక్చువల్గా ఏ మనిషి పుట్టుకతోటి చెడు కానీ మంచి కానీ ఆలోచన లేకుండా ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే మనం చదువుకున్న చదువుతోటి మంచి దాంట్లోకి పోవాలనిపిస్తుంది. లేకుంటే చదివేటప్పుడు మీరు చూడండి, ముఖ్యంగా కాలేజీలో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే మనం ఉన్న చుట్టుపక్కల మిత్రులతో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. గ్రామాలలో మన ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో మన చుట్టుపక్కల ఫ్యామిలీస్ తోటి ఇన్ఫ్లుయెన్స్. కానీ మన ఇల్లు మనని డైరెక్షన్ చేసేది మన ఇల్లు. ఎటు పోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఆలోచన చేస్తాం, ఏం ఆలోచన చేస్తాం. కాబట్టి మన ఇల్లు మనకి దేవాలయం లాంటిది. కాబట్టి ఆ ఏ ఇంట్లో అయితే మీరు ఉంటారో ఆ ఇల్లే మీ ఓరియంటేషన్ డిసైడ్ చేస్తారు. అంటే ఒక ఇంటికైనా వ్యాపారానికైనా కానీ ఈ వాస్తు సరిగ్గా లేదు అని ఎలా గుర్తించాలి సార్? సింపుల్ అండి. ఒక్కసారి ఏమవుతుందంటే కొన్నిట్లలో దిశ లేనటువంటిది, ముఖ్యంగా వాస్తు లేదని తెలవడానికి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వ్యాపారం చాలా బాగా సాగుతుంటుంది, ఆల్ ఆఫ్ సడన్గా పడిపోతుంది. అంటే చూడండి మీరు, అరే 365 రోజులలో 180 రోజులేమో బాగా నడుస్తుంది, 180 రోజులు తగ్గుతుంది. అటువంటి అప్పుడు ఎందుకు జరుగుతుందని మనం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే మన తెలివికి పదును పెట్టి ఏం చేస్తామంటే చాలా సందర్భాలలో టెక్నికల్గా ఏమని వెతుకుతుంటాం. కానీ దిశ లేదు, ఎన్ని డిగ్రీలలో అంటే అటువంటి వాళ్ళు అందరూ ఎవరైనా సరే డిగ్రీకి ఉండదు అంటే దిశ ఉండదు అనేది గంట పదంగా చెప్పొచ్చు మనం. ఓకే. అంటే ఆ దిశ అనేది కూడా మనం ఎలా కనుక్కోవాలి సార్? నార్మల్గా దిశ చాలా సింపుల్ అండి. ఈ రోజులలో అందరూ అంటే ఇంతకుముందు మేము పూర్వీకులేమో మనము పంచాంగం ప్రకారం చెప్తుండే పెద్దవాళ్ళు. ఆ తర్వాత కంపాస్ వచ్చేసింది. ఆ కంపాస్ కూడా మనకు ఫోన్లో వచ్చేసింది. ఇప్పుడు ఒక మంచి ఫోన్ అంటే అన్నిటికీ కోఆర్డినేట్స్ ప్రాపర్గా ఉండవు. ఒక మంచి ఫోన్ అంటే కొంచెం కాస్ట్లీ ఫోన్ లాంటిది తీసుకొని, లేదంటే 150 రూపాయలు పెడితే మనకు కంపాస్ దొరుకుతుంది. తీసుకొని దిశ ఉన్నదా లేదా, ట్రూ నార్త్ అంటే తూర్పా ఉత్తరమా కాదా అని తెలుసుకోగలిగితే వాస్తు అక్కడే మీకు తెలిసిపోతుంది. ఓకే. ఇప్పుడు కంప్లీట్గా మారిపోయిన ఈ సిటీ యుగంలో సో ఏది ఏ డైరెక్షన్లో కడుతున్నారు అనేది కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కాకపోతే ఒకసారి విధి లేని పొజిషన్స్లో ఆ ఇంట్లో మనం ఉన్నప్పుడు మరి దాన్ని దిశ మార్చలేదు, మరి అప్పుడు ఏం చేయాలి? చాలా ఉన్నాయండి ఇంకా రెమెడీస్. అందుకని ముఖ్యంగా ఏం చెప్తారంటే ఒకవేళ ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం చాలా వరకు మన తెలివితేటల్ని ఉపయోగించి లేకుంటే టెక్నికల్గా పెద్దవాళ్ళను అనుభవం ఉన్న వాళ్ళని కూడా కొన్ని తెలుసుకుంటారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది దిశ చూసుకొని, ఒకవేళ దిశ లేదు అంటే వాస్తు కన్సల్టెంట్ ఎవరన్నా దిశ మీద పనిచేస్తున్నారా దేని మీద పనిచేస్తున్నారా ఒక తెలుసుకొని ఆ దిశ లేనటువంటి ఇల్లుని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి. అన్ని సందర్భాలల్లో రెమెడీ అవసరం ఉండదు. కేవలం కొన్ని సందర్భాలల్లో డోర్ మార్చుకోగలుగుతాయి. అంటే ఇప్పుడు ఉత్తరం తిరిగిన ఇల్లు ఉంది అనుకుంటాం, అంటే తూర్పు రోడ్ అయ్యి ఉత్తరం అంటే ఈశాన్యం తిరిగి ఉన్న ఇల్లు. దాంట్లో కనుక మీరు తూర్పు రోడ్ ఉంటే తూర్పు మెయిన్ రోడ్ ఉంటే సరిపోతుంది. లేదు ఆగ్నేయం తిరిగినటువంటి అదే తూర్పున్న రోడ్కి ఆగ్నేయం తిరిగిన ప్లాట్ ఉందంటే ఉత్తరం మెయిన్ రోడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. ఇది తెలిసిన తర్వాత మీరు నడక అన్నీ మంచి పాజిటివ్ ఉంటాయి, మంచి రిజల్ట్, బ్రహ్మాండమైన రిజల్ట్. అంటే
ఇట్లా మార్చుకున్నంత మాత్రం అయిపోతుంటే 100% అవుతుంది. ఓకే. అండ్ సార్ మీరు ఇప్పటివరకు చూసిన కేసెస్లో కూడా సో ప్రాబ్లమాటిక్గా అనిపించింది మీకు కూడా సంథింగ్ ఛాలెంజింగ్ అనిపించింది ఏదైనా ఉందా? 100% ఉంటాయండి. ప్రతిసారి ఎవ్రీడే మేము స్టూడెంట్ లాంటి వాళ్ళమే. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ ఎక్కడ కూడా సేమ్ ఉండదండి. చాణక్య ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు నాది సుమారుగా 25+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎవ్రీడే నేను ప్రతి ప్రాపర్టీని నేను ఎవ్రీడే ఫస్ట్ ప్రాపర్టీ లాగానే చూడాలి. ఎందుకు అంటే ఏ ఒక్క ఇల్లు సేమ్ ఉండదు, ఇంక్లూడింగ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి హౌసెస్ కూడా సేమ్ ఉండవు. ఎందుకు అంటే మనం నడుస్తున్నట్టు దూరం మారిపోతుంది, ఇంటి నెంబర్ మారిపోతుంది, చాలా ఉన్నాయి ఇందులో. సో ఆ విధంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లో మారిపోతుంది. సో ఇవన్నీ చూసి టిపికల్ లేనటువంటిది ఏముండదండి. ఫైనల్గా ఏం చేయాలంటే మనకి ఎవరినైనా పిలిచిన వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. ఓకే. సో 1-2 days. అందుకే నేనేం చెప్తానంటే నా పర్సనల్ లైఫ్లో 21 daysలో రిజల్ట్ రాకుండా మళ్ళీ నాకు కాల్ చేయమని చెప్తాను. ఓన్లీ 21 days. కరెక్షన్స్ అయిపోయిన తర్వాత 21 daysలో రిజల్ట్ 100% రావాలి, లేదా పాజిటివ్ వైబ్స్ రావాలా ఇంట్లో. రాలేదు అంటే ఇంకా కరెక్షన్ కంప్లీట్ కానట్టు. సో ఇంకేమన్నా ఉన్నదా, ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా, చిన్న చేంజెస్ తోటి మంచి లైఫ్ని చూడొచ్చు. నార్మల్గా ఒక ఇంటికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత అక్కడ మనకు బాగా నిద్ర పట్టింది అని అంటే అరే ఈ ఇంటి బాగుంది అని చెప్పేసి ఇట్లా కొన్ని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో అది ఎంతవరకు కరెక్ట్, మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు? దిశ ఉన్న ఇంట్లో ఏ ఇంట్లో అయినా నిద్ర పట్టకపోవడం అనే సమస్యనే లేదు. ఎవరికైనా ఏ ఇల్లు అయితే నిద్ర పడుతుంది కాబట్టి నిద్రకి సక్సెస్ రేటుకు కనుక్కోవచ్చు మీరు. అంటే కంపారిజన్ బాగా నిద్ర పడుతుంది అంటే ఆ ఇల్లు కొంచెం దిశను బాగున్నట్టు. మిగతావి బాగలేకపోతే అంటే వెలుతురు బాగలేకపోవడము, లేకుంటే ఇతరాత్ర అవి బాగాలేకపోతే వేరే వ్యాపారంలో దెబ్బతినొచ్చు, లేకుంటే ఆ ఇంటి లోపల ఉత్తరంలో సెంటర్లో ఉండకూడని జాగలేదని ఉంటే బాత్రూమ్ లాంటిది, WC లాంటివి ఏమైనా ఉంటే అటువంటి దాంట్లో ఫైనాన్షియల్ లేడీస్ మీద హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే నిద్రకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు.